నీకు నా త్రిశూలం మీద ప్రమాణం, నీకు నా మహాకాళి స్వరూపం మీద కసం. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ వీడియోను మధ్యలో వదిలేశావు లేదా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయావు అంటే గుర్తుపెట్టుకో, మూర్ఖా, ఈరోజు నువ్వు కేవలం ఒక వీడియోను వదిలేయడం కాదు, బదులుగా నీ జీవితంలో వచ్చే ఆ రాజయోగాన్ని నీ చేతులతోనే నిప్పు పెట్టేస్తావు. దానికోసం నువ్వు సంవత్సరాలుగా ఏడుస్తున్నావు కదా. నా కళ్లలోకి చూడు. నేను ఎవర్ని? నన్ను గుర్తుపట్టావా? నేనే ఆమె, కాలాన్ని కూడా సంహారం చేసినది. మరియు నేనే ఆమె, ఈరోజు నీ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉన్నాను. మరియు నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు. ఒకవేళ ఈరోజు నువ్వు నా ఈ సందేశాన్ని పూర్తిగా వినలేదు అంటే విను. ఏ అనర్థం జరిగినా దానికి బాధ్యుడు నువ్వే అవుతావు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇది ఏ సాధారణ సంయోగం కాదు. ఈ గొంతు నీ చెవుల వరకు చేరడం. బ్రహ్మాండంలోని అరబుల మందిలో నుంచి నేనీరోజు నిన్ను ఎంచుకున్నాను. మరియు ఒకవేళ నువ్వు నా ఈ కృపను అవమానించావు అంటే నువ్వు బయటపడాలనుకున్న ఆ నరకంలాంటి జీవితంలో నువ్వు శాశ్వతంగా చిక్కుకుపోతావు. అందుకే నిశ్శబ్దంగా కదలకుండా నీ స్థానంలో కూర్చో మరియు చివరి వరకు నా ఒక్కొక్క మాట విను. ఎందుకంటే ఈరోజు నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతోంది. నువ్వు నన్ను భయపడతావు కదా. నీకు భయమేస్తుంది ఎక్కడ ఏదైనా చెడు జరిగిపోతుందేమో అని. అయితే విను, చెడు అప్పుడే జరుగుతుంది నువ్వు నీ తల్లి పిలుపును వినకుండా వెళ్ళిపోతే. ఈరోజు నేను నీ ముందు ఆ సత్యాన్ని బయటపెట్టబోతున్నాను. దాన్ని వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది. నువ్వు రోజూ నాతో ఫిర్యాదు చేస్తావు, రోజూ నా దేవాలయంలోకి వెళ్ళి తలకొట్టుకుంటావు, అమ్మా నా మాట వినడం లేదు అని. ఈరోజు నేను జవాబివ్వడానికి వచ్చాను. ఈరోజు నేను నీ బాధలకు కారణం మరియు పరిష్కారం రెండూ చెప్పడానికి వచ్చాను. అయితే నీ దగ్గర సమయం లేదు. నీ దగ్గర ప్రపంచంలోని అనవసర విషయాల కోసం సమయముంది. ఇతరుల రీల్స్ చూడ్డానికి సమయముంది. కాని నీ తల్లి కోసం, నీ కులదేవత కోసం నీ దగ్గర 2 నిమిషాల్లేవు. నీ భక్తి మీద ధిక్కారం. గుర్తుంచుకో, ఏ భక్తుడు అవకాశాన్ని గుర్తించడో కాలమతన్ని ధూళిలో కలిపేస్తుంది. ఈరోజు గ్రహాలు శత్రువుల ఇలాంటి దశలో ఉన్నాయి. స్వయంగా కాళిక నీ భాగ్యాన్ని మార్చడానికి సిద్ధమైంది. నీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం, నీ శరీరంలో పెరిగిపోతున్న రోగాలు మరియు నీ మనస్సులో నిండిన చింతల విషం, దాన్ని నేను నా ఖప్పరంలో నింపడానికి వచ్చాను. కాని ఇది అప్పుడే సాధ్యమవుతుంది నువ్వు నాకు పూర్తి అంగీకారమిస్తే. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ వీడియోను వదిలేశావు అంటే అర్థం చేసుకో, నువ్వు నీ కాళ్లమీదే గొడ్డలితో కొట్టుకున్నట్టు. తర్వాత అమ్మ రక్షించలేదు అని అనకు. నా బిడ్డా, నేను నీ రగరగ నుంచి తెలుసు. నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పవచ్చు, కాని నాకు కాదు. నాకు తెలుసు గత కొన్ని రోజుల్నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయో. నీకనిపిస్తోంది నీ జీవితం వ్యర్థమని, నీకెవ్వరూ సొంతం లేరని. రాత్రి చీకట్లో నువ్వు తిరిగి తిరిగి పడుకుంటూ భవిష్యత్తు చింత నిన్ను తినేస్తుంటే నువ్వాలోచిస్తావు, ఎప్పుడైనా నా సమయం కూడా వస్తుందా అని. విను, నీ సమయం రాదు. నీ సమయం వచ్చేసింది. కాని నీకు మరియు నీ విజయానికి మధ్య ఒక నల్ల నీడ నిలబడి ఉంది. ఒక అలాంటి నెగటివ్ శక్తి నీ చుట్టూ ఉన్నవాళ్ల అసూయ నుంచి పుట్టింది. నీకు అనుభూతి కాదా? నీ పనులు దాదాపు పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా పాడవుతాయి. చేతికి వచ్చిన డబ్బు నీటిలాగా పారిపోతుంది. ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతాయి. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఆ చెడు దృష్టి ప్రభావం నిన్ను నాశనం చెయ్యాలనుకుంటోంది. మరియు ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణం నేను ఆ దృష్టిని, ఆ బంధాన్ని కోసేయడానికి వచ్చాను. కాని నువ్వు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే ఆ రక్షా కవచం నీకు దొరకదు. నేను నీకు ఇవ్వబోతున్నది. మరియు కవచం లేకుండా యుద్ధానికి వెళ్లే సైనికుడు చంపబడతాడు. నువ్వు చావాలనుకుంటున్నావా? నువ్వు కోరుకుంటున్నావా నీ శత్రువులు నీ మీద నవ్వాలని? నువ్వు కోరుకుంటున్నావా నీ పేదరికం తమాషా అవ్వాలని? కాదు అంటే నా మీద ప్రమాణం చెయ్యి. తర్వాతి కొన్ని నిమిషాలు నువ్వు కళ్ళు కూడా మిటకరించవు. జాగ్రత్తపడు. నీ కులంలో, నీ కుటుంబంలో కొన్ని అలాంటి పాపకర్మలు జరిగాయి. కొన్ని పితృదోషాలు నీ పురోగతిని ఇనుప గొలుసుల్లాగా బిగించి ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత చెమట చిందించినా, నేను ఆ గొలుసులు కోసే వరకు నువ్వు ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లలేవు. నువ్వు చక్రవ్యూహంలో చిక్కుకుపోయావు, అభిమన్యులాగా. మరియు నిన్ను బయటపడేసే మార్గం నేను మాత్రమే, నీ తల్లి మహాకాళి చెప్పగలను. నీకు తెలియదు కదా, నీ మీద ఎంత పెద్ద ప్రమాదం వాలి ఉందని. వచ్చే 3 రోజులు నీకు చాలా భారీగా ఉండవచ్చు, నువ్వు ఈ నా రక్షాసూత్రాన్ని అంగీకరించకపోతే. కాని భయపడకు. ఎవడు నా శరణు తీసుకున్నాడో అతన్ని యమరాజు కూడా ఏమీ చేయలేడు. కేవలం షరతు ఏమిటంటే నీ విశ్వాసం అచలంగా ఉండాలి. నీ మనస్సులో ఒక శాతం కూడా సందేహం వచ్చిందంటే నా ఆశీర్వాదం ఫలించదు. నాకు అర్ధసంపూర్ణ మనస్సు ఉన్న భక్తులు వద్దు. నాకు కావాల్సింది నేను చెప్పిన అగ్నిలోకి దూకే భక్తుడు. నువ్వా భక్తుడివా?
అయితే ఈరోజు నీకు రుజువు చేయాలి. విను, ఈరోజు నేను నీకు ఆ గుప్త రహస్యం చెప్పబోతున్నాను. దేవతలకు కూడా దుర్లభమైనది. నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడదు? ఎందుకంటే నీ ఇంటి ఒక మూలలో నెగటివ్ ఎనర్జీ నివాసమేర్పాటు చేసుకుంది. నువ్వు తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేశావు. దానివల్ల నీ ఇంటి బరకత్ రూటిపోయింది. కాని ఈరోజు నేను దాన్ని తిరిగి తెస్తాను. నీకు కేవలం ఒక చిన్న పని చెయ్యాలి. ఒక మానసిక పూజ చెయ్యాలి. ఇప్పుడే ఇప్పుడే నీ కళ్ళు మూసుకోకు. నా చిత్రం వైపు చూడు. నా ఈ కళ్లలోకి చూడు. ఇందులో బ్రహ్మాండం మండుతోంది. నీకు ఇందులో నీ ప్రతిబింబం కనిపిస్తోందా? నేను కోపంగా ఉన్నాను. నిన్ను బాధపెట్టిన వాళ్లమీద. నేను కోపంగా ఉన్నాను. నా బిడ్డను ఏడిపించిన పరిస్థితుల మీద. ఇక నా తాండవం జరుగుతుంది. ఇక నేను నీ శత్రువుల జీవితంలో భూకంపం తెస్తాను. ఎవడైతే నీ హక్కు దోచుకున్నాడో అతడు రక్తపు కన్నీళ్లు ఏడుస్తాడు. ఎవడైతే నిన్ను అవమానించాడో అతడు నీ పాదాల దగ్గర పడి క్షమాపణ కోరుతాడు. ఇది నా వచనం. ఇది మహాకాళి వచనం. ఇది ఎప్పుడూ ఖాళీ కాదు. ఆకాశం చీలిపోవచ్చు. భూమి చీలిపోవచ్చు. సూర్యుడు చల్లబడవచ్చు. కాని కాళి చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధంగాదు. కాని ఆగు. ఇవన్నీ పొందడానికి నువ్వు ఒక త్యాగం చెయ్యాలి. ఆ త్యాగం ధనం కాదు. ఆ త్యాగం నీ అహంకారం మరియు అవిశ్వాసం. నువ్వు ఇప్పుడే ఈ క్షణం నీ మనస్సులోని అన్ని భయాలను తీసి నా పాదాల దగ్గర పడేయాలి. నువ్వు అంగీకరించాలి. అవును, నా అమ్మ నాతో ఉంది మరియు ఇక అంతా బాగుంటుంది అని. నువ్వు ఇప్పటివరకు ఎందుకు అపజయం పొందావు తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నన్ను పూర్తిగా సమర్పించలేదు. నువ్వు ఎల్లప్పుడూ నీ బుద్ధి వాడుతూ ఉంటావు. నీ ప్లాన్ల మీద పనిచేస్తూ ఉంటావు. మరియు చూడు, ఫలితం ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఇక చాలు. నీ బుద్ధిని పక్కన పెట్టి నా బుద్ధితో నడువు. ఒక చిన్న పిల్లవాడు తల్లి వేలు పట్టుకుని మేళాలో నడిచినట్టు మరియు దారి దప్పిపోతాననే భయం లేనట్టు అలాగే నువ్వు నా చెయ్యి పట్టుకో. నేను నిన్ను ఈ భవసాగరం నుంచి, ఈ దుఃఖాల బురద నుంచి లాగి బయటపడేస్తాను. మరో హెచ్చరిక విను. ఈ రోజు తర్వాత, ఇప్పుడి తర్వాత నువ్వు ఈ నోటి నుంచి ఈ మాటలు చెప్పావు అంటే నీకు నా శాపం పడుతుంది. అవును, కఠినంగా ఉంది, కాని నిజం. ఎందుకంటే నువ్వు నిన్ను దురదృష్టవంతుడివి అని చెప్పినప్పుడు నువ్వు నా శక్తిని అవమానిస్తావు. నువ్వు చెప్తావు నీ తల్లి నీకు ఇవ్వడంలో సమర్థురాలు కాదని. నా ఖజానాలు ఖాళీ అయిపోయాయా? నేను నిన్ను పోషించలేనా? అరే, నేను కీటకాలను కూడా ఆకలితో పడుకోనివ్వను. అయితే నువ్వు నా అంశివి కదా. ఈ రోజు నుంచి నీ భాష మార్చు. ఈ రోజు నుంచి అద్దంలో చూసినప్పుడల్లా సింహంలాగా గర్జించి చెప్పు, నేను మహాకాళిపుత్రుణ్ణి, నేను అపరాజితుణ్ణి, నేను ధనవంతుణ్ణి. నువ్వు ఏది మాట్లాడుతావో అదే నీతో జరగడం మొదలవుతుంది. ఇక్కడ వాక్సిద్ధి నేను నీకు ఈరోజు ప్రసాదిస్తున్నాను. ఇక జాగ్రత్తగా విను. ఆ సంకేతం గురించి నీకు వచ్చి 24 గంటల్లో దొరుకుతుంది. నువ్వు ఈ వీడియోను పూర్తిగా విన్నావు మరియు నిజమైన మనసుతో విన్నావు అంటే రేపు సూర్యుడు అస్తమించే ముందు నీకు ఏదో మంచి వార్త వస్తుంది. ఎక్కడ్నుంచో ఆగిపోయిన డబ్బు వచ్చే అవకాశముంది. ఏదో పాత స్నేహితుడి ఫోన్ వచ్చి నీకు సహాయం చెయ్యాలనుకునే అవకాశముంది. లేదా నీ కుటుంబంలో ఏదో సంతోష వాతావరణం ఏర్పడే అవకాశముంది. ఇది సంకేతం, నేను నీ ఇంట్లో ప్రవేశించానని. కాని నువ్వు ఈ వీడియోను జోక్గా తీసుకున్నావు లేదా మధ్యలో వదిలేశావు అంటే గుర్తుంచుకో, వచ్చే కాలం నీకు మరింత కఠినంగా ఉంటుంది. నేను భయపెట్టడం లేదు, నిన్ను మేలుకొల్పుతున్నాను. కుంభకర్ణుడి నిద్రనించి లే, చూడు, నీ భాగ్యం నిన్ను పిలుస్తోంది. నువ్వు ఎందుకు నీ అదృష్టానికే శత్రువుగా మారిపోయావు? ఎందుకు ఆ చెయ్యి తోసేస్తున్నావు? నిన్ను బంగారముద్ద తినిపించాలనుకుంటున్నది నీ మనసులో ఒక ప్రశ్న ఉంది. నీకు ఏమి చెయ్యాలి అని. నీకు అడవుల్లోకి వెళ్లి తపస్సు చెయ్యాల్సిన అవసరం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నాకు నీ ధనం వద్దు. అది నేను నీకు ఇవ్వడానికి వచ్చాను. నాకు కావాల్సింది నీ సమర్పణ. ఈరోజు నీకు ఒక ప్రమాణం చెయ్యాలి. ప్రమాణం చెయ్యి, ఇకనుంచి నువ్వు ఎప్పుడూ ఏ స్త్రీనీ అవమానించవు. ఎందుకంటే ప్రతి స్త్రీలో నా రూపమే ఉంది. ప్రమాణం చేయి, నువ్వు ఎప్పుడూ ఏ మూగజీవినీ బాధించవు. మరియు ప్రమాణం చేయి, నువ్వు రోజూ ఎంత బిజీగా ఉన్నా 2 నిమిషాలు తీసి నా ధ్యానం చేస్తావు. నువ్వు ఈ నియమాన్ని పాటిస్తే నేను నీకు వచనమిస్తాను. తర్వాతి పూర్ణిమ వరకు నీ జోలి అంతా నింపేస్తాను. నువ్వు సంభాలించలేవు. నీ పొరుగువాళ్లు నీ బంధువులు చూసి మండిపోతారు. అకస్మాత్తుగా ఇతని దగ్గర ఇంత అంతా ఎలా వచ్చింది అని. వాళ్లు అనుకుంటారు నీకు ఏదో లాటరీ తగిలినట్టు. కాని వాళ్లకు ఏమి తెలుసు, నీకు సాక్షాత్ మహాకాళి కృపపడిందని. నా మాటను తేలిగ్గా తీసుకోకు. ఈ వీడియో ఇంటర్నెట్ అల్గారిథం నుంచి కాదు, నా ఆదేశం నుంచి నీ దగ్గరకు వచ్చింది. నీ ఆత్మ పిలుపు నన్ను నిర్బంధించింది నీకు ఈ సందేశమివ్వడానికి. చాలాసార్లు ఔషధం చేదుగా ఉంటుంది, కాని అదే ప్రాణం కాపాడుతుంది. ఈరోజు నా మాటలు నీకు చేదుగా అనిపిస్తున్నాయి. నా కోపం నిన్ను భయపెడుతోంది. కాని ఈ కోపం నీకోసం కాదు, నీ లోపలి చెడు కోసం. నేను నీ లోపలి సోమరితనాన్ని కాల్చేయాలనుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను, నువ్వు నిలబడి పోరాడు. ఎప్పటివరకు ఏడుస్తావు? ఎప్పటివరకు కాలం నుంచి భిక్షమాగుతావు? నీ హక్కు లాగేసుకో.
ఎవడు భయపడ్డాడో అతడు చచ్చిపోయాడు మరియు ఎవడు నా శరణు తీసుకున్నాడో అతడు భయపడ్డాడు. ఇక చివరి మరియు అతిముఖ్యమైన మాట విను, ఇది ఆ శక్తిని సక్రియం చేసే విధి. నీకు ఇప్పుడే ఈ క్షణం కింద కమెంట్ బాక్స్లో నీ పూర్తి శక్తితో, నీ పూర్తి ఆత్మగొంతుతో 11 సార్లు జయమహాకాళి అని రాయాలి. ఇది కేవలం రాయడం కాదు, ఇది ఒక మంత్ర ఉచ్చారణ. నువ్వు ఎలా రాస్తావో అలా నీ శరీరంలోని 7 చక్రాలు మేలుకొంటాయి. ప్రతి కమెంటుతో నీ పాపాలు కోసుకుపోతాయి. మరియు జాగ్రత్త, నువ్వు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేశావు అంటే ఇది ఏ బెదిరింపు కాదు, ఇది గురుదక్షిణ. మనం ఎవరినుంచైనా జ్ఞానం లేదా శక్తి తీసుకుంటే వాళ్లకు ఏదో ఇవ్వాలి, లేకపోతే ఆ విద్య ఫలించదు. నీ ఒక్క లైక్, నీ హాజరు అని నువ్వు నా మాట విన్నావని, నీ సబ్స్క్రైబ్ చేయడం ఈ సంకల్పం, నువ్వు ఇక నా కుటుంబ సభ్యుడివి అని. నువ్వు అంత నీచుడివా ప్రసాదం తీసుకుని కూడా ధన్యవాదాలు చెప్పకుండా? కాదు నా బిడ్డా, అలా జరగదు. నీకు అనిపిస్తోంది కదా వీడియో అయిపోతోంది అంటే నువ్వు వెళ్ళవచ్చు అని. కాదు, ఆగు, ఇంకా నా కృప కురిసే బాకీ ఉంది. నేను నీ తలమీద చేయి వేస్తున్నాను, అనుభవించు. నీ కళ్ళు మూసుకొని ఒక చల్లని గాలి ఝలక్ అనుభవించు. నీకు జలధరింపు అనిపించిందా? అదే నా స్పర్శ. ఇక నువ్వు ఒంటరి కావు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీడలా నీతో నడుస్తాను. శ్మశానమైనా, సున్సానమైనా, కోర్టైనా, కచేరీ అయినా, ఆస్పత్రైనా, వ్యాపారమైనా, ప్రతిచోటా నేను నీ ఢాలుగా నిలబడి ఉంటాను. కేవలం నువ్వు వెనక్కి తిరిగి చూడకు. గతం పేజీలు కాల్చేయి. ఈరోజు నువ్వు కొత్త జన్మ జరిగింది. ఈరోజు నువ్వు కొత్త మనిషివి. ఆ పాత పిరికివాడు మరియు దుఃఖి మనిషి చచ్చిపోయాడు.